హలో నాన్న, వెల్కమ్ టు అమ్మబడి ఛానల్. మీలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకున్న వాళ్లకు ఈరోజు అనువాదాభ్యాస అనే టాపిక్ మీద అయితే ఈరోజు క్లాస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అంటే ఇక్కడ సాంస్క్రిట్లో సెంటెన్స్ ఇస్తే మనము దాన్ని ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో కానీ ట్రాన్స్లేట్ చేయడము. సెంటెన్స్ డైరెక్ట్గా నేర్చుకోకుండా ముందైతే ఇలాగా కొన్ని అయితే పదాలకు అర్థాలను తెలుసుకుందాము, తర్వాత మనం సెంటెన్స్లోకి వెళ్ళిపోదాము. మీరు కనుక సాంస్క్రిట్లో 100కి 90 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవాలి, 95 అలాగా తెచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడైతే కొన్ని పదాలకు అర్థాలను అయితే చూసేయండి. చూడండి, సహా. సహా అంటే మనకు హీ, అతడు లేదా వాడు అని అర్థము. తర్వాత త్వం. త్వం అంటే యు, నీవు. అహం, ఐ. అహం అంటే ఐ, నేను. సా అంటే షీ, ఆమె. సా అంటే షీ, ఆమె. తర్వాత కిమ్. కిమ్ అంటే వాట్, ఏమి. కిమ్, వాట్, ఏమి. కుత్ర, వేర్, ఎక్కడ. కుత్ర అంటే వేర్, ఎక్కడ అని అర్థం. ఛాత్ర, తర్వాత పదం ఛాత్రః, స్టూడెంట్, విద్యార్థి. ఛాత్రః, స్టూడెంట్, విద్యార్థి. తర్వాత శీఘ్రం, ఫాస్ట్, వేగముగా. శీఘ్రం అంటే ఫాస్ట్, వేగముగా. తర్వాత జలం. జలం అంటే తెలుగులో అయినా సరే, హిందీలో, సాంస్క్రిట్లో అన్నిట్లో కూడా జలం అంటే ఒకటే అర్థమే, వాటర్, నీరు. జలం, వాటర్, నీరు. తర్వాత పాఠః, లెసన్, పాఠము. పాఠః, లెసన్, పాఠము. తర్వాత అన్నం. అన్నం అంటే తెలుగులో అయినా సరే ఫుడ్, అన్నము. అన్నం, ఫుడ్, అన్నము. నగరం, సిటీ, నగరము. నగరం అంటే సిటీ, నగరము అని అర్థం. అధ్య, టుడే, నేడు. అధ్య, టుడే, నేడు. తర్వాత తే అంటే దే, వారందరూ. తే అంటే దే, వారందరూ. నెక్స్ట్ యూయం, యు, మీరు. యూయం, యు, మీరు. తర్వాత వయం అంటే వి, మేము. వయం, వి, మేము. కహ అంటే హూ, ఎవడు. కహ, హూ, ఎవడు. తర్వాత కదా, వెన్, ఎప్పుడు. కదా, వెన్, ఎప్పుడు. నెక్స్ట్ అత్ర, హియర్, ఇక్కడ. అత్ర అంటే హియర్, ఇక్కడ. తర్వాత ఫలం, ఫ్రూట్, పండు. ఫలం, ఫ్రూట్, పండు. నెక్స్ట్ గ్రామః అంటే విలేజ్, గ్రామము అని అర్థం. గ్రామః, విలేజ్, గ్రామము అని అర్థం. పరీక్ష అంటే ఎగ్జామ్, తెలుగులో పరీక్ష. పరీక్ష, ఎగ్జామ్, పరీక్ష. తర్వాత క్షీరం అంటే మిల్క్, పాలు. క్షీరం, మిల్క్, పాలు. సమాధానం, తెలుగులో అయినా సరే సమాధానం అని అంటాము. సమాధానం, ఆన్సర్. సమాధానము, సమాధానం, ఆన్సర్, సమాధానము. సత్యం, ట్రూత్, సత్యము. సత్యం, ట్రూత్, సత్యము. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ శ్వః అంటే టుమారో, రేపు. శ్వః, టుమారో, రేపు. ఇప్పుడైతే సెంటెన్సెస్లోకి వెళ్ళిపోదాము. మనకు ఇక్కడ ఈ రోమన్లో వచ్చేసి అసలు చాయిస్ అనేదే ఉండదు. 5 ఇస్తారు ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్, 5 కూడా మనం మార్చి రాయాల్సిందే. ఇక్కడైతే చాయిస్ అనేది ఉండదు. కాబట్టి మనం ఈ రోమన్ చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక మొత్తం మనం ఈరోజు 30 సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ 30 నేర్చుకున్నారంటే 5 మార్కులు సాంస్క్రిట్లో ఇక మీకు వచ్చేసినట్టే అనుకోండి. ఇక వెళ్ళిపోదామా మరి?
ఒక్కో సెంటెన్స్ 2 టైమ్స్ పలికిస్తాను, జాగ్రత్తగా వినండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు విన్నారంటే మీకు ఈ 30 సెంటెన్స్ ఎంతండి, మీరు 2 రోజుల్లో నేర్చేసుకుంటారు. రోజు నాకు ఒక 10 మినిట్స్ ఇవ్వండి, మీ స్టడీ అవర్ టైమింగ్లో నాకు రోజు ఒక్క 10 మినిట్స్ ఇచ్చారంటే సాంస్క్రిట్లో డెఫినెట్గా మనం 90 అబవ్ మార్క్స్నే సాధిద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. వెళ్ళిపోదామా మరి? ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి సహా దేవం నమతి. సహా దేవం నమతి. అతడు దేవునికి నమస్కరించుచున్నాడు. అతడు దేవునికి నమస్కరించుచున్నాడు. హీ ఈజ్ సాల్యూటింగ్ టు గాడ్. హీ ఈజ్ సాల్యూటింగ్ టు గాడ్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ వచ్చేసి తే పరీక్షాం లిఖంతి. తే పరీక్షాం లిఖంతి. తే అంటే వారు, వారు పరీక్షను వ్రాయుచున్నారు. వారు పరీక్షను వ్రాయుచున్నారు. దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ త్వం జలం పిబసి. త్వం జలం పిబసి. నీవు నీటిని త్రాగుచున్నావు. నీవు నీటిని త్రాగుచున్నావు. You are drinking water. You are drinking water. Next. యూయం శీఘ్రం ధావత. యూయం శీఘ్రం ధావత. మీరు వేగముగా పరిగెత్తుచున్నారు. మీరు వేగముగా పరిగెత్తుచున్నారు. You are running fast. You are running fast. నెక్స్ట్ అహం గ్రామం గచ్ఛామి. అహం గ్రామం గచ్ఛామి. నేను గ్రామమునకు పోవుచున్నాను. నేను గ్రామమునకు పోవుచున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద విలేజ్. ఐఎమ్ గోయింగ్ టు ద విలేజ్. నెక్స్ట్ వయం పాఠం పఠామహ. వయం పాఠం పఠామహ. మేము పాఠమును చదువుచున్నాము. మేము పాఠమును చదువుచున్నాము. We are reading a lesson. We are reading a lesson. Next. శివః ఫలం ఖాదతి. శివః ఫలం ఖాదతి. శివుడు ఫలమును తినుచున్నాడు. శివుడు ఫలమును తినుచున్నాడు. శివ ఈజ్ ఈటింగ్ ఏ ఫ్రూట్. శివ ఈజ్ ఈటింగ్ ఏ ఫ్రూట్. ఇంతవరకు మనం వర్తమాన కాలంలోని సెంటెన్సెస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి భూతకాలంలో ఉన్న సెంటెన్సెస్ ఇప్పుడు నేర్చుకుందాం కొన్ని. సా క్షీరం అపిబత్. సా క్షీరం అపిబత్. ఆమె పాలను త్రాగెను. ఆమె పాలను త్రాగెను. షీ డ్రాంక్ ద మిల్క్. షీ డ్రాంక్ ద మిల్క్. నెక్స్ట్ సెంటెన్స్ తే కుత్ర అగచ్చన్. తే కుత్ర అగచ్చన్. వారు ఎక్కడకు వెళ్ళిరి. వారు ఎక్కడికి వెళ్ళిరి. వేర్ డిడ్ దే గో. వేర్ డిడ్ దే గో. నెక్స్ట్ సెంటెన్స్ నేర్చుకుందాము. సీత అన్నం అఖాదత్. సీత అన్నం అఖాదత్. సీత అన్నమును తినెను. సీత అన్నమును తినెను. సీత ఏట్ రైస్. సీత ఏట్ రైస్. నెక్స్ట్ హరిహి సమాధానం అలిఖత్. హరిహి సమాధానం అలిఖత్. హరి సమాధానమును వ్రాసెను. హరి సమాధానమును వ్రాసెను. హరి రోడ్ ద ఆన్సర్. హరి రోడ్ ద ఆన్సర్. నెక్స్ట్ తే పాఠం అపఠన్. తే పాఠం అపఠన్. వారు పాఠమును చదివిరి.
వారు పాఠమును చదివిరి. దే రీడ్ ఎ లెసన్. దే రీడ్ ఎ లెసన్. నెక్స్ట్ అహం పరీక్షాం అలిఖం. అహం పరీక్షాం అలిఖం. నేను పరీక్షను వ్రాసితిని. నేను పరీక్షను వ్రాసితిని. ఐ రోట్ ద ఎగ్జామినేషన్. ఐ రోట్ ద ఎగ్జామినేషన్. ఇక్కడితో భూతకాలంలోని సెంటెన్సెస్ అయిపోయాయి. మనం వర్తకాలమానం నేర్చుకున్నాము, తర్వాత భూతకాలంలోని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. భూతకాలంలో సెంటెన్సెస్కి అన్నిటికీ చివర ట్ న్ ఇలాగా వచ్చినవన్నీ కూడా మనకు భూతకాలం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం భవిష్యత్ కాలంలోటి నేర్చుకోవాలి. భూతకాలం అంటే అయిపోయింది ఆల్రెడీ వర్క్, ఆల్రెడీ కంప్లీటెడ్ వర్క్ని మనము భూతకాలం అంటున్నాం కదా. ఇప్పుడు భవిష్యత్ కాలం అంటే తర్వాత జరుగుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు వాటి గురించి అయితే ఇప్పుడు నేర్చేసుకుందాం. భవిష్యత్ కాలంలోని కొన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి భవిష్యత్ కాలంలోది సహా నగరం గమిష్యతి. సహా నగరం గమిష్యతి. అతడు నగరానికి వెళ్తాడు. అతడు నగరానికి వెళ్తాడు. హీ విల్ గో టు సిటీ. హీ విల్ గో టు సిటీ. నెక్స్ట్ తే పాఠం పఠిష్యంతి. తే పాఠం పఠిష్యంతి. వారు పాఠమును చదువుదురు లేదా చదువుతారు. ఫ్యూచర్లో చదువుతారు వాళ్ళు. వారు పాఠమును చదువుతారు. దే విల్ రీడ్ లెసన్. దే విల్ రీడ్ లెసన్. నెక్స్ట్ త్వం కుత్ర గమిష్యసి. త్వం కుత్ర గమిష్యసి. నీవు ఎక్కడికి వెళ్తావు. నీవు ఎక్కడకు వెళ్తావు. వేర్ విల్ యు గో. వేర్ విల్ యు గో. త్వం కుత్ర గమిష్యసి అంటే వేర్ విల్ యు గో. నెక్స్ట్ వచ్చేసి యూయం కదా ఖాదిష్యథ. యూయం కదా ఖాదిష్యథ. మీరు ఎప్పుడు తింటారు. మీరు ఎప్పుడు తింటారు. వెన్ విల్ యూ ఈట్ అని అర్థం. వెన్ విల్ యూ ఈట్. నెక్స్ట్ అహం ఉత్తరం వదిష్యామి. అహం ఉత్తరం వదిష్యామి. నేను సమాధానం చెబుతాను. నేను సమాధానం చెబుతాను. ఐ విల్ టెల్ ద రిప్లై ఆర్ ఐ విల్ గివ్ ద రిప్లై. ఐ విల్ గివ్ ద రిప్లై. నెక్స్ట్ వయం పత్రికాం పఠిష్యామః. వయం పత్రికాం పఠిష్యామః. మేము పత్రికను చదువుతాము. మేము పత్రికను చదువుతాము. We will read the newspaper. We will read the newspaper. ఫ్యూచర్లో చదువుతాం. నెక్స్ట్ కహ సమాధానం లేఖిష్యతి. కహ సమాధానం లేఖిష్యతి. ఎవడు సమాధానమును వ్రాస్తాడు. ఎవడు సమాధానమును వ్రాస్తాడు. హూ విల్ రైట్ ద ఆన్సర్. హూ విల్ రైట్ ద ఆన్సర్. నెక్స్ట్ వాణి సత్యం వదిష్యతి. వాణి సత్యం వదిష్యతి అంటే వాణి సత్యమును చెబుతుంది. సత్యమును పలుకుతుంది లేదా చెబుతుంది. వాణి సత్యమును చెప్పును లేదా చెబుతుంది. వాణి విల్ టెల్ ద ట్రూత్. వాణి విల్ టెల్ ద ట్రూత్. నెక్స్ట్ ఇక్కడితో భవిష్యత్ కాలంలోని సెంటెన్సెస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు సుభాషిత వాక్యాన్ని అంటే మంచి వాక్యములను మనము ట్రాన్స్లేట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము. కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య. కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య. కల్పలత వంటి విద్య ఏమేమి సాధించలేదు అంటే ఏదాన్నైనా సాధిస్తుంది. వాట్ ద ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ లైక్ కల్పలత కెనాట్ అచీవ్. వాట్ ద ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ లైక్ కల్పలత కెనాట్ అచీవ్. నెక్స్ట్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినవాడు జ్ఞానమును పొందును. శ్రద్ధ కలిగినవాడు జ్ఞానమును పొందును. ద హేట్ఫుల్ పర్సన్ గెయిన్స్ ద నాలెడ్జ్. ద హేట్ఫుల్ పర్సన్ గెయిన్స్ ద నాలెడ్జ్. నెక్స్ట్, విద్యా సమం నాస్తి శరీరభూషణం. విద్యా సమం నాస్తి శరీరభూషణం అంటే విద్యతో సమానమైన శరీరాలంకారము మరొకటి లేదు. విద్యతో సమానమైన శరీరాలంకారము మరొకటి లేదు అంటే విద్య కన్నా గొప్పది మన శరీరానికి అలంకరించుకునేది ఇంకోటి ఏది లేదు. నథింగ్ అడాన్స్ ద బాడీ లైక్ ఎడ్యుకేషన్. నథింగ్ అడాన్స్ ద బాడీ లైక్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, సర్వే గుణాః కాంచనమాశ్రయంతే. సర్వే గుణాః కాంచనమాశ్రయంతే. గుణములన్నీయు ధనమును ఆశ్రయించి ఉండును. గుణములన్నీయు ధనమును ఆశ్రయించి ఉండును. ఆల్ ద క్వాలిటీస్ ఫైండ్ షెల్టర్ ఇన్ ద మనీ. ఆల్ ద క్వాలిటీస్ ఫైండ్ షెల్టర్ ఇన్ ద మనీ. నెక్స్ట్, నా నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. నా నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ధీరులు నిశ్చయించుకొన్న కార్యము నుండి వైదొలగరు. ధీరులు నిశ్చయించుకున్న కార్యము నుండి వైదొలగరు. ద బోల్డ్ డు నాట్ గివ్ అప్ ద రెజల్యూషన్ టేకెన్. ద బోల్డ్ డు నాట్ గివ్ అప్ ద రెజల్యూషన్ టేకెన్. ఏదైనా ఒకటి నిశ్చయించుకుంటే దాని నుంచి పక్కకు పోరు అని చెప్పి ధీరులు. నెక్స్ట్, హితం మనోహారీ చ దుర్లభం వచః. హితం మనోహారీ చ దుర్లభం వచః. హితమైన మరియు మనోహరమైన మాట దుర్లభము. హితమైన మరియు మనోహరమైన మాట దుర్లభము. ద వర్డ్ విచ్ ఈస్ బోత్ ఫేవరబుల్ అండ్ హార్ట్ ప్లీజింగ్ ఈజ్ రేర్. ద వర్డ్ విచ్ ఈస్ బోత్ ఫేవరబుల్ అండ్ హార్ట్ ప్లీజింగ్ అండ్ రేర్ అంటే అలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నెక్స్ట్, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్రా పూజ్యతే. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రాజు తన దేశమునందు మాత్రమే గౌరవింపబడతాడు. పండితుడు మాత్రం అంతటా గౌరవింపబడతాడు. రాజు తన దేశమునందు మాత్రమే గౌరవింపబడును. పండితుడు మాత్రం అంతటా గౌరవింపబడును. ద కింగ్ ఈజ్ హానర్డ్ ఇన్ హిజ్ ఓన్ కింగ్డమ్ వేర్ యాజ్ ఏ స్కాలర్ ఈజ్ హానర్డ్ ఎవ్రీవేర్. ద కింగ్ ఈజ్ హానర్డ్ ఇన్ హిజ్ ఓన్ కింగ్డమ్ వేర్ యాజ్ ఏ స్కాలర్ ఈజ్ హానర్డ్ ఎవ్రీవేర్. నెక్స్ట్, వాగ్భూషణం భూషణం. నెక్స్ట్ వచ్చేసి వాగ్భూషణం భూషణం. చక్కటి మాట అనడి ఆభరణమే నిజమైన ఆభరణం. మాట అనడి ఆభరణమే మనకు నిజమైన ఆభరణం. ఎన్రిచ్డ్ స్పీచ్ ఈజ్ ట్రూ ఆర్నమెంట్. ఎన్రిచ్డ్ స్పీచ్ ఈజ్ ద ట్రూ ఆర్నమెంట్. ఇంకా లాస్ట్ సెంటెన్స్ ఒకటి నేర్చుకుందాం నాన్న. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. ప్రయత్నించినను సిద్ధింపకున్నచో దోషమేమీ లేదు. అంటే ఒకసారి ప్రయత్నించవచ్చు కదా. మనం ప్రయత్నం చేసినా కూడా అది ఒకవేళ రాలేదంటే మనకు అలాంటిది ఏమీ దోషం లేదు అని అర్థం. ఫెయిల్యూర్ ఈవెన్ ఆఫ్టర్ అన్ అటెంటివ్ ఎఫర్ట్ ఈజ్ నాట్ ఎ ఫాల్ట్. ఫెయిల్యూర్ ఈవెన్ ఆఫ్టర్ అన్ అటెంటివ్ ఎఫర్ట్ ఈజ్ నాట్ ఎ ఫాల్ట్ అంటే మనం ప్రయత్నం చేయడమే మంచిది. ఒకవేళ అది మనం సక్సెస్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయత్నించాలి కదా. అసలు ట్రైయే చేయకుండా నేను సక్సెస్ కాలేదంటే ఎలాగా? అవునా కాదా? ఈ 30 సెంటెన్స్లు మీరు నేర్చుకున్నారంటే ఇందులో నుంచి మీకు 5 ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ డెఫినెట్గా వస్తాయి. ప్రతిరోజు కూడా ఒక 10 to 20 మినిట్స్ నాతో అయితే స్పెండ్ చేయండి. డెఫినెట్గా మీరు సాంస్క్రిట్లో 100కి 90 అబవ్ మార్క్స్ తెచ్చుకోవడం గ్యారంటీ. ఓకేనా? మరి మీలాగా ఎవరైనా సరే సాంస్క్రిట్ పాపం కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు అలా ఉంటే తప్పకుండా మన ఛానల్ని వాళ్లకు ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా డైలీ ఫాలో అవ్వండి సాంస్క్రిట్. ఇంకా మీకు ఏదైనా సరే సాంస్క్రిట్లో పలాంటి కష్టంగా ఉంది మేడం చెప్పండి అంటే దాన్ని తప్పకుండా చెప్తాను. ఓకేనా?
కష్టపడి చదవండి. చదివిన తర్వాత కూడా మార్కులు రాకపోతే అప్పుడు అడగండి. అస్సలు చదవకుండా గాల్లో దీపం పెట్టి స్వామి నువ్వే దిక్కు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఏ దేవుడు కూడా మనకు హెల్ప్ అయితే చేయడు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై.